నాయకుడంటే ఎవరు? నాయకుడంటే ఎలా ఉండాలి? సింపుల్ సార్. నాయకుడంటే ఓ నమ్మకం, నాయకుడంటే ఓ భరోసా, నాయకుడంటే ఓ ఆత్మవిశ్వాసం, నాయకుడంటే ఓ ఆత్మ గౌరవం. ఎదుర్కోలేని కష్టం ఎదురైనప్పుడు, ఈ బతుకు ఇక ముందుకు సాగదని ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చినప్పుడు, ఏదో బలమైన శక్తి పాతాళానికి తొక్కేస్తున్నప్పుడు మనకు గుర్తుకొస్తాడే అతడే సార్ లీడర్ అంటే, అతనే సార్ నాయకుడంటే. విశాఖ స్టీల్ ప్లాంట్ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. వారి కన్నీరు తుడిచారు, ఓదార్పునిచ్చారు, అండగా ఉంటానని మాటిచ్చారు, ధైర్యంగా ఉండాలని భుజం తట్టారు. ఒక నికార్సైన నాయకుడు ఏం చేయాలో అన్నీ చేశారు. మా నమ్మకం నువ్వే జగన్ అన్న మాటని నిజం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించిన దృశ్యాలు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నాయకుడంటే ఓ నమ్మకం, ఓ భరోసా. మనకు ఎన్ని కష్టాలున్నా నాయకుడు మన దగ్గరకు వచ్చారంటే మనం ఖచ్చితంగా ఆ కష్టాన్ని దాటుకొని మళ్ళీ మామూలు జీవన ప్రయాణం సాగించగలము అనేటటువంటి నమ్మకాన్ని ఇచ్చేవాడే నాయకుడు అవుతారు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్న 2 నాయకులు వెళ్ళారు. ఒకరు ముఖ్యమైన మంత్రి, ఇంకొకరు ఉప ముఖ్యమంత్రి. ఇందులో వీళ్ళు చేసింది ఏంటయ్యా అంటే, ముందుగా నారా లోకేష్ గారు తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, అయ్యా నారా లోకేష్ గారు, నాయకుడంటే ఎలా ఉండాలో ఒక్కసారి చూసి నేర్చుకోండి సార్. బాధ చెప్పుకోవడానికి వచ్చిన కార్మిక నాయకులపై అక్కస్సు వెళ్ళగక్కుతారా? మీ కుటుంబంలో ఎవరూ చావలేదు కదా అంటూ వెటకారం చేస్తారా? కార్మికుల ఆందోళనను రాజకీయం చేస్తారా? న్యాయం చేయమంటే అవహేళన చేస్తారా? పరామర్శకు వచ్చి పిచ్చి పిచ్చి ప్రేరేపణలు చేస్తారా? ఓదార్చాల్సింది పోయి ఆవేదన కలిగిస్తారా నారా లోకేష్ గారు? ప్యాకేజీపై స్పష్టత ఇవ్వమంటే అసహనం వ్యక్తం చేస్తారా నారా లోకేష్ గారు? ₹1 కోటి ఎందుకు ఇవ్వాలి? ఇచ్చి చేతులు దులుపుకోవాలని అవమానిస్తారా నారా లోకేష్ గారు? కార్మికులకు సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగుతారా? ఇది అస్సలు కరెక్ట్ కాదు సార్. నాయకుడంటే ఓర్పు ఉండాలి, ఓదార్పునివ్వాలి, భరోసానివ్వాలి. ఒక్కటి మాత్రం నిజం, నాయకుడన్నవాడు నారా లోకేష్లా మాత్రం అస్సలు ఉండకూడదు. ఎందుకంటున్నానో ఒకసారి మీరే స్క్రీన్ పైన చూడండి. మీ కుటుంబంలో మాకు చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం, ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం. లేదు, మీ కుటుంబంలో మాకు చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం, ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం. లేదు, మీ కుటుంబంలో మాకు చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం, ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం. లేదు, మీ కుటుంబంలో మాకు చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం, ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం. లేదు, మీ కుటుంబంలో మాకు చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం, ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం. లేదు, మీ కుటుంబంలో మాకు చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం, ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం. లేదు, మీ కుటుంబంలో ఇక అసలు మ్యాటర్లోకి వద్దాం. నాడు వైఎస్ఆర్సీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలని చూస్తే పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసి ఆపేశారట. పవన్ కళ్యాణ్కే కాదు, పచ్చ ముఠాకు కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా అసలు వాస్తవాలేంటో, పవన్ కళ్యాణ్ పచ్చ ముఠా కలిసి ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారో అందరికీ అర్థమయ్యేలా జగన్ ఆధారాలతో సహా వివరించారు. అసలు జగన్ ఏమన్నారో ఓసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇదే స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అప్పట్లో ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా దీన్ని ఆపింది. ఇందులో భాగంగానే అప్పట్లో 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖలు కూడా రాశాం. ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ జరగకూడదు, ఈ ప్లాంటును నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంటు నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 9వ తారీఖున లేఖ రాశాం. అదే మాదిరిగా February 6 కూడా రెండో లేఖ కూడా రాశాం.
ఫిబ్రవరి 6 కూడా రెండో లేఖ కూడా రాశాం. 2 లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. ఫిబ్రవరి 6, మార్చి 9. దీని తర్వాత మేలో 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంటు బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఈ సలహాలన్నీ కూడా ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, therefore the House unanimously resolves to oppose the decision of the Government of India on strategic disinvestment of Government of India's shareholding in RINL Visakhapatnam, along with the management control by way of privatization. Also resolved to request the Government of India to consider the measures suggested by the Honorable Chief Minister of Andhra Pradesh in his letter dated 6th February 2021 and 9th March 2021 to make RINL profitable and remain the pride of Telugu people and the state of Andhra Pradesh. ఈ మాదిరిగా అసెంబ్లీలో తీర్మానాలు సైతం చేసి ప్రైవేటైజేషన్ను అడ్డుకోగలిగాం, ఆపగలిగాం, ఎంప్లాయీస్కు తోడుగా నిలబడగలిగాం. అంతేకాదు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు నవంబర్ 12, 2022 సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలోనే ప్రైవేటైజేషన్కు ఆపండి అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని కోరడం కూడా జరిగింది. పబ్లిక్ మీటింగ్లో ప్రధానమంత్రి గారి సమక్షంలోనే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం అని స్టీల్ మంత్రి, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దీపం పథకం కింద 100% డిజిన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ 100% చేయాలని కేంద్రం నిర్ణయించిందని, అయితే అప్పటి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి దీన్ని అడ్డుకుందని, ఇప్పుడు ఈ పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ ఉందంటే దానికి కారణం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాత్రమేనని స్వయంగా కేంద్ర మంత్రే చెప్పారు, కుమారస్వామి గారు చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేమంటారు, వైఎస్ఆర్సీపీ అమ్మేయాలని చూసిందట, ఈయన పోరాటం చేశారట, మనకెవ్వరికి తెలియకుండా అర్ధరాత్రిలో అమ్మేయాలని చూస్తే ఈయన అర్ధరాత్రి 1 గంటకు వెళ్ళి పోరాటం చేసి ఆపేశారు. కాబట్టి ప్రపంచానికి ఈ విషయం తెలియకుండా పోయినట్టుగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2021 ఫిబ్రవరి 6న ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు సార్. ప్రైవేటీకరణ జరగకూడదని గట్టిగా చెప్పారు సార్. అనంతరం 2021 మార్చి 9న ఇంకొక లెటర్ కూడా రాశారు సార్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు సార్. కాబట్టే ఈరోజు ప్రైవేటీకరణ అప్పటి వరకు ఆగింది. కానీ ఏం జరుగుతుందో ఆ తర్వాత నెమ్మదిగా స్టీల్ ప్లాంట్ ప్రాణం కొద్ది కొద్దిగా తీసేటటువంటి కుట్ర జరుగుతోంది. ముందుగా ఎంప్లాయీస్ని దాదాపు సగానికి పైగా తగ్గించేసి నాసిరకం మెటీరియల్ లోపలికి వెళుతున్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అంశాలపైనే మాట్లాడదాం. చాలా అంశాలున్నాయి, వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. ఒక్కొక్క అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారనేది తీసుకుని వాటిపైన విశ్లేషణ కూడా చేద్దాం. రైట్, చర్చలో పాల్గొంటున్నారు నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, మంత్రి రాజశేఖర్ గారు, స్టీల్ ప్లాంట్ ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి. పురుషోత్తం రెడ్డి గారు, నాయకుడంటే ఎలా ఉండాలి? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొత్తం 3 నాయకులు వెళ్ళారు. నిన్న 2 నాయకులు వెళ్ళారు, ఈరోజు ఒక నాయకుడు వెళ్ళారు. నిన్న వెళ్ళినటువంటి 2 కూడా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, డిప్యూటీ సీఎం ఒకరు, తర్వాత విద్యాశాఖ మంత్రి ఒకరు. వెళ్ళినప్పుడు ఒక నాయకుడు ఏం చేయాలి, ఆ విధంగా జరిగిందా నిన్న? పోనీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళారు, ఆయన ఏం చేశారు? నిన్నటి రోజుని ఈ రోజుని చూసిన తర్వాత మీ విశ్లేషణ ఏంటి? నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఈశ్వర్ గారు, అందరికి నమస్కారం. నమస్తే. 2 అంశాలు. ఒకటి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చుట్టూ ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు ఎలా వ్యవహరించాడు? అవును. ఈ విషాద ఘటనలో ఏ పార్టీ, ఏ నాయకుడు ఎలా ప్రవర్తించారు? అక్కడ ఈ ప్రస్తుతం జరగాల్సింది ఏంటి? 3 అంశాలు మనం చర్చనీయాంశం ఉండొచ్చు. అవును. ఒకటి,
నాయకుడు అంటే ఎలా ఉండాలి అనడానికి ఒక చిన్న బయట మీకు జగన్మోహన్ రెడ్డి గారు వినిపిస్తాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్. కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు, సార్. ఇది విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు చెప్పిన మాట. ప్రధాని ఇదే సమక్షంలో వీడియోలో ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సమక్షంలో మాట ఇదే వీడియోలో మనకి, ఎందుకంటే ఇప్పుడు అవసరం కాబట్టి ఇది చెప్తున్నాను. మీ మైక్ దగ్గర పెట్టుకోండి సార్, కొంచెం మైక్ దగ్గర పెట్టండి, ఆడియో మైక్ ఎక్కడుందో అక్కడ. తెలంగాణలో కానివ్వండి, విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు. ఇదే సభలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. ఓకే, అంటే ఇక్కడ నేను ఎందుకు రెండు చెప్తున్నా అంటే ప్రధానమంత్రి ఆన్ రికార్డ్, ఇంకొక వీడియో కూడా నా దగ్గర లేదు, కానీ ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే విశాఖపట్నంలో చంద్రబాబు గారు ఏ విజ్ఞప్తి చేశాడు కూటమి అధికారానికి వచ్చిన తర్వాత నాకు అవగాహన ఉంది. యోగాంధ్ర అనేది వచ్చినప్పుడు ఆయన అంటారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ అడగకుండా త్వరలో నిర్మాణం చేపట్టిపోయి మిట్టల్కి ఐరన్ ఓర్ అడిగారు. అవును, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రైవేటీకరణ అవడానికి ఒక ముఖ్యమైన కారణం నష్టాలు రావడానికి కారణం ఐరన్ ఓర్, సొంత ఐరన్ గనులు లేవు. ప్రధానమంత్రిని ఢిల్లీకి వెళ్లి కలిసినప్పుడు నేను ఇదే కోరాను, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు ఆ సమయంలో. అంటే ఉన్న విశాఖపట్నానికి ఐరన్ ఓర్ అడగలేదు. అవును, రాబోయే ప్రైవేట్ కంపెనీ అయిన మిట్టలకి ఐరన్ ఓర్ అడుగుతారు, ఎక్కడ విశాఖపట్నంలోనే. కానీ నిన్న ఒక పాయింట్ ఏంటంటే సార్, నిన్న నారా లోకేష్ గారు మాట్లాడుతూ మీలో ఎవరైనా సరే ఈ కార్మికులు ఎవరైనా వచ్చి స్టీల్ ప్లాంట్కి ముడిసే ఖనిజం కావాలని ఎవరైనా అడిగారా, లేకపోతే దానికి సొంత గనులు కావాలని ఎవరైనా అడిగారా అని అడుగుతున్నారు. అంటే ఒకటి ఈశ్వర్ గారు బేసిక్ గా ఎవరు అడగాలి, అవసరం ఏముంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలి, ఆ పార్టీ ఒక పాలసీ డెసిషన్ ఆధారపడి ఉంటుంది. ఇంకొక కార్మికులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కార్మికులను అడిగితే ప్రధానమంత్రిని అడిగారా, ఆయన ఒక పాలసీ ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కన్ఫర్మ్ అయి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పద్ధతిగా ఎంత బాధ్యతగా వ్యవహరించాడు అనడానికి ఈ వీడియో మాత్రమే కాదు ఉదాహరణ. ఈశ్వర్ గారు బేసిక్ గా విశాఖపట్నం కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమ్మె చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కున పేరు సమ్మె చేశారు. కార్మికులు సమ్మె చేయడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా మద్దతు ఇచ్చింది. విశాఖ కార్మికులు తలపెట్టినటువంటి రాష్ట్ర బంద్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా సంఘీభావాన్ని ప్రకటించింది, పార్టీ మద్దతు ఇచ్చింది, రాష్ట్ర బంద్ విజయవంతమైంది. ఎఫ్ఐ లోపలేదు, అరెస్టులు చేయలేదు. అట్ ద సేమ్ టైం కార్మికులతో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే చర్చించి మీరేం చేస్తారు, మీకు నన్నేం చేయమంటారు, ముఖ్యమంత్రి గారు నా బాధ్యత ఏంటి, నన్నేం చేయమంటారు, నన్ను ఏమి చేస్తే మీకు లాభం చెప్పండి, అవన్నీ చేస్తానని చెప్పాడు. కార్మిక సంఘాల నాయకులతో కూర్చొని వాళ్ళు సంతృప్తిని వ్యక్తం చేశారు. రెండు, ప్రధానమంత్రిని డైరెక్ట్ గా అడిగారు, తీర్మానాలు చేశారు. ఇంకొక కీలకమైన నిర్ణయం కూడా ప్రకటించారు. అదేంటంటే ఇంకా విధి లేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ ప్రైవేటీకరణకు మొగ్గుతే సర్వశక్తులు వడ్డీ ఆపుదాం, పోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్ల బిట్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంటుంది తప్ప ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోనేమోనని ముఖ్యమంత్రి చెప్పాడు. అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్ట్ గా బిట్లో పాల్గొంటానని చెప్పింది. ఒక కేంద్ర ప్రభుత్వం మొండికి కానీ వెళ్ళేట్టుగా అంటే ఆపడానికి చేసే పోరాటాల్లో ఆ రోజు వామపక్ష పార్టీలకి ఏమి జగన్ గారికి ఏమి రాజకీయ మైత్రి లేదే. వామపక్ష పార్టీలు వీళ్ళందరూ మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా బంధిస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం బంధుకు మద్దతు ఇవ్వడం ఇచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం అది. కాబట్టి రాష్ట్ర బంధును బలపరిచింది, కార్మిక ఉద్యమాలు బలపరిచింది, కార్మిక సంఘాలతో మాట్లాడి నేను ఏం చేయాలో అడగమనింది, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విధిలేని పరిస్థితిలో ప్రైవేటీకరణ పోతే డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వమే ఆ బిట్లో పాల్గొని ప్రభుత్వ పరిధి దాటి పోనీయకుండా నా వంతు చేస్తాను, నిలబెడతానని చెప్పాడు. 5 ఏళ్ళు నిలబడింది. ఈ రోజు జరుగుతుంది ఏంది ఈశ్వర్ గారు, ఒక కీలకమైన అంశం ప్రస్తావించారు. లాంగ్ బ్యాక్ మనం కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ హర్షాత లేఖ వ్యక్తం చేసినారు. ఏమని, కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రకటిస్తా ఉందంటే ఇది మా ఘనత అన్నారు. అవును,
నిజంగా వాళ్ళకి ఘనతే. ఏం ఘనతరా అంటే ఇప్పుడు జగన్ గారు చెప్పారు కదా 11,000 కోట్ల రూపాయలు. దాని దేనికి తెలుసా? ప్రైవేటీకరణకు ప్యాకేజ్ అది, డెవలప్మెంట్ కోసం కాదు, ప్లాంట్ ని కాపాడడానికి కదా, ప్రైవేటీకరణకు ప్యాకేజ్ అది, ప్లాంట్ ని కాపాడడానికి కదా. ఎందుకంటే నాకు కాదు, ఇప్పుడు జగన్ గారు క్లారిటీ గా చెప్పారు కదా. ఎందుకు నేను బిఎస్ఎన్ఎల్ యూనియన్ తో కలిసి పనిచేసే అనుభవం ఉంది. 2 లక్షల కోట్లు సమ్ 1000 of crores ప్యాకేజ్ ఇచ్చారు ఈశ్వర్ గారు. ఇచ్చేసి 54,000 మందిని విఆర్ఎస్ ఇచ్చేసినారు. అంటే బెస్ట్ విఆర్ఎస్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చి విఆర్ఎస్ ఇచ్చి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేబోతోంది బిఎస్ఎన్ఎల్. అదే అనుభవం మాకు తెలుసు కాబట్టి 11,000 కోట్లు ఇచ్చి ఇది ప్యాకేజీ డెవలప్మెంట్ కోసం కాదు, ప్రైవేటీకరణకు అడుగులు వేయడం కోసం. అంటే ఆ కార్మికులకు ఇప్పుడు దాదాపు ఇప్పుడు ప్రైవేటీకరణ ఆగాలి అంటే ప్యాకేజీ ఇస్తే ఎందుకు విఆర్ఎస్ కి అప్లై చేసినారు? విఆర్ఎస్ ని ఎందుకు ప్రోత్సహించింది విశాఖ స్టీల్ ప్లాంట్? కొన్ని వందల మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంతా విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయినారు. నెలకి 50,000 మంది విఆర్ఎస్ సార్, అంటే 7,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు సార్, పర్మనెంట్ ఉద్యోగులు 10,000 మంది దాదాపుగా. ముఖ్యంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరూ విఆర్ఎస్ బెస్ట్ విఆర్ఎస్ ఇచ్చారు. అంటే బాగా విఆర్ఎస్ ఇవ్వండి, డబ్బులు ఇస్తే ప్యాకేజ్. ఎందుకంటే విఆర్ఎస్ కి రెండోది పాత బాకీలు తీర్చడానికి, అంటే అన్ని క్లియర్ చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి. అంటే ఇది ప్యాకేజ్ అంటే దేనికి? ప్రైవేటీకరణకు ప్యాకేజ్ తప్ప దాన్ని కాపాడుకోవడం కాస్త కాదు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జరిగిన ప్రతి పరిణామం ప్రైవేటు వారిని వైపు అడుగులు వేస్తూ వచ్చింది. ఉద్యోగులు తగ్గిపోయినారు, భద్రతా ఏర్పాట్లు తగ్గినాయి, ప్యాకేజీ పేరుతో విఆర్ఎస్ ప్రోత్సహించారు. కాబట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే అన్ని ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు భాగస్వామయ్యారు, నాయకత్వం వహించారు, తన వంతు పాత్ర పోషించారు. మీరు ప్రైవేటీకరణ కావడానికి అన్ని విధాలా సహకరించారు. మీకు గుర్తుందనుకుంటారు ఈశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ చాలా సులభమండి, ఏమని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అనడం. ఢిల్లీలో పోతే వాళ్ళు బాధలు చెప్తా అంటే సమాధానం నా దగ్గర లేదు అన్నాడు. హోంమంత్రి దగ్గర కూర్చున్నప్పుడు నా దగ్గర సమాధానాలు లేవు అంటాడు. దేనికి? ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నామో చెప్పి మీరు ఎందుకు కార్మిక సంఘాల నాయకులు పోతే బ్రహ్మాండంగా సమాధానం చెప్తారు, మీకు సమాధానం చెప్పకపోవచ్చు. అంతే డైరెక్ట్ గా మాట్లాడారు మీరు. ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో గొమ్మను కూర్చుంటే జీతాలు ఇస్తామన్నట్టు గుర్తు నాకు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్దేశించి నష్టాలు జీతాలు ఇస్తామన్నారు. వైట్ ఎలిఫెంట్స్ అన్నారు. మీరు పని చేయట్లేదు, ఉత్పత్తి సరిగా జరగట్లేదు, మీరు పని చేయట్లేదు, మిమ్మల్ని పని చేయని వాళ్ళని కూడా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలా, మీరేమన్నా వైట్ ఎలిఫెంట్స్ అని అడిగారు. ప్రొడక్షన్ కి లింక్ పెట్టారు కదా జీతాలని. అవును, ఈరోజు జగన్ గారు ప్రస్తావించినారు. ప్రొడక్షన్ లింక్ పెట్టిన ఈ స్టీల్ ప్లాంట్ ఏదైనా ఉందా దేశంలో? అంటే కూటమి వచ్చిన తర్వాత ప్రతి అడుగు ప్రైవేటీకరణ వైపు. జగన్ గారు ఉన్నప్పుడు ప్రతి ప్రయత్నం ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడం కోసం. జగన్ గారు ప్రభుత్వం కాపాడుకోవడం కోసం మీరు ప్రైవేటీకరణ 100 ఆధారాలు ఉన్నాయి. ఇంకా దాని గురించి మాట్లాడుతున్నారంటే అందుకని ఆశాస్పదం కొట్టలేదు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల అంశానికి సంబంధించి మాట్లాడారు. ఎంతమంది ఉద్యోగులను ఏ రకంగా తొలగించారు, వాళ్ళ జీతాల విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తున్నారనేది మీరు చెప్పినటువంటి పాయింట్. ప్రొడక్షన్ లింక్ అన్నమాట. ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి, ఉత్పత్తి చేసేటటువంటి వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళకి జీతాలు ఉంటాయని చెప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారే కావచ్చు. వీటన్నిటిపైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి సార్. 28,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఏకంగా 28,000 మంది పనిచేస్తూ ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ అయితేనేమి, పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితేనేమి, రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితేనేమి 28,000 పనిచేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య 2024 మన ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ 2 ఏళ్లలో ఏకంగా 10,500 మందిని తీసేశారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని 6,500 మందిని తొలగించారు. విఆర్ఎస్ ప్రకటించి బలవంతంగా విఆర్ఎస్ తీసుకునేట్టుగా ఒత్తిడి తీసుకొస్తూ మరో 1,800 మందిని తప్పించారు. రిటైర్ అయిపోయిన వాళ్ళు మరో 2,500 మంది, దాదాపుగా 10,500 మందిని ఈ 2 ఏళ్లలోనే తొలగించడం జరిగింది, తీసేయడం జరిగింది. మరో వంక ఎప్పుడూ చూడని విధంగా, దేశంలో ఎక్కడ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఉద్యోగస్తుల జీతాలు ప్రొడక్షన్ లింక్డ్ జీతాలు ప్రొడక్షన్ లింక్డ్ జీతాలకు ముడిపెట్టారు. అంటే ప్రొడక్షన్ ఈ మేరకు వస్తేనే మీకు ఈ మేరకు జీతాలు వస్తాయి, ప్రొడక్షన్ ఈ మేరకు రాకపోతే మీకు జీతాలు ఈ మేరకు రావు అని చెప్పి మొట్టమొదటిసారిగా జీతాలు ప్రొడక్షన్ లింక్డ్ జీతాలు ఇవ్వడం కూడా ఈ 2 ఏళ్లలోనే మొదలైంది.
అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు అధికారంలోకి వచ్చాక, కూటమి అధికారంలోకి వచ్చాక 10,000 మందికి పైగా శాశ్వత ఉద్యోగులను తొలగించేశారు. 7,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పోయారు. 2,000 మందికి పైగా విఆర్ఎస్ నిష్ణాతులు 6,000 మందిని దాదాపుగా తొలగించేశారు. మరి ఎవరు అక్కడ నిష్ణాతులు ఉంటారు? ఇట్లాంటి చోట పనిచేసే చోట స్కిల్డ్ ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? చాలా విభాగాలకు సంబంధించి మెయింటెనెన్స్ మొత్తం కూడా ప్రైవేటుకి అప్పగించారు. ఎందుకంటే ఇక్కడ శాశ్వత ఉద్యోగులు చాలామందిని తీసేశారు కాబట్టి ప్రైవేటుకి అప్పగిస్తే తక్కువ జీతాలతో వాళ్ళు స్కిల్డ్ కాని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ మెయింటెనెన్స్ చేస్తుండడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో చనిపోయిన వాళ్ళలో మా పార్టీని అభిమానించే వాళ్ళు 2 ఉన్నారని ఘనంగా చెప్పుకుంటున్నారే, పచ్చబొట్టు వేసుకున్నారని చెబుతున్నారే. మరి ఆ చావులకు కారణం ఎవరు? ఇందులో పవన్ కళ్యాణ్ పాపం లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి. రైట్, నిన్న లోకేష్ గారు గుండెలు బాదుకున్నారు, మీరు గమనించారో లేదో? ఆయన ఎక్కడ గుండెలు బాదుకున్నారు? నవ్వుతూ ఉన్నారు కదా. ఈ చావు దగ్గరికి వెళ్ళినా, పరామర్శకు వెళ్ళినా ఆయన నవ్వుతూనే కదా కనిపించారని మీరు అంటారేమో. ఆయన గుండెలు బాదుకున్నారు. ఎప్పుడు? కార్మిక నాయకులు క్వశ్చన్ చేస్తున్న టైంలో మీ ఇంట్లో ఎవరైనా చచ్చుంటే నువ్వు మాట్లాడు అని అడుగుతున్నప్పుడు నేను కాపాడాను, మేం కాపాడాం అని గుండెలు బాదుకుని చెప్పారు. వీళ్ళు కాపాడారంట స్టీల్ ప్లాంట్ని. ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడింది నిజంగా కాపాడారా? 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజీ తెచ్చామని అటు చంద్రబాబు నాయుడు గారు డప్పు కొడుతుంటే ఇటు లోకేష్ గారు గుండెలు బాదుకుని చెప్తున్నారు కదా. దీనిపైన చాలా క్లియర్గా వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు. వారేమన్నారో ఒకసారి విందాం. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఉందో, ఈ ప్యాకేజు ఈ కంపెనీలో, ఈ స్టీల్ ఫ్యాక్టరీలో మెయింటెనెన్స్ కోసమో, లేకపోతే సేఫ్టీ పారామీటర్స్ పెంచడం కోసమో, ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కోసమో తీసుకొచ్చింది కాదు. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది ఎందుకు అని అంటే, విఆర్ఎస్ పంపించడం కోసం, జిఎస్టీ బకాయిలు కట్టించుకునే దానికోసం, బ్యాంకు లోన్లు కాస్తో కూస్తో తగ్గించుకునే దానికోసం, దీనికోసం ఖర్చు చేసేందుకు ఈ ప్యాకేజ్ ఇచ్చారే తప్ప దీంట్లో సేఫ్టీ పారామీటర్స్ని పెంచేందుకు కానీ, మెయింటెనెన్స్ కోసం కానీ, ఎంప్లాయీస్ బాగోగుల కోసం కానీ వీటి కోసం కాదు ఇచ్చింది ఈ ప్యాకేజ్. ఈ 11,000 రైట్, నాగమల్లేశ్వరి గారు, నాయకత్వ లక్షణాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? నిన్న 2 నాయకులు వెళ్ళారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. వాళ్ళు పరామర్శకు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు. వాళ్ళు వ్యవహరించిన విధానం ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన విధానం ఎలా ఉంది? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. అంటే నాయకత్వ లక్షణాలు లోకేష్ బాబు గారికి ఏమాత్రం ఉన్నాయా లేదా అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. మాడి మసై బొగ్గైపోయి వాళ్ళు బాధల్లో ఉండి వాళ్ళ గోడు కూడా పట్టించుకోకుండా మీడియా ముందుకు వచ్చి ఏడి ఆ 11 మెంబర్స్ కి కెప్టెన్ వచ్చాడా అని ఎట్టకారపు మాటలు. లేదు మీ ఇంట్లో ఎవడన్నా చచ్చిపోయాడా అంటే మాకు తెలియదు మరి. అంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసిన పెద్దలకైనా మాకైనా ఎవరి ఇంట్లోనన్నా చచ్చిపోతేనే క్వశ్చన్ చేయాలి, ఎవరింట్లో ప్రాణాలు పోతేనే మిమ్మల్ని ప్రశ్నించాలి అన్న విషయం మాకు తెలియదు సార్. సో ఇంత నిర్లక్ష్యంగా అధికార మదంతో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనుకున్నటువంటి లోకేష్ బాబు గారికి వచ్చారు కదా ఇవాళ మా కెప్టెన్ వచ్చాడు, ఆడికి పారిపోయారు మీరంతా. మీ అక్కడున్న గాజువాక ఎమ్మెల్యే ఆడికి పారిపోయాడు, లేకపోతే అనిత గారు ఎక్కడికి పారిపోయారు, మీరందరూ ఎక్కడికి పారిపోయారు? మరి ఉండాల్సింది కదా, ఉంటే తెలిసేది కదా. నిజంగా ఇవాళ ఒక ఓదార్పు కావాలి సార్ ఎవరికైనా. ఇప్పుడు మా ఇంట్లో ఎవరైనా చనిపోయినా లేకపోతే అకారణంగా ఎవరైనా మరణించినా కూడా ఎవరైనా ఏం కోరుకుంటారు? ఒక భరోసా, ఒక ఓదార్పు కోరుకుంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళందరినీ ఆయన ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని నేనున్నాను, నేను విన్నాను, నేను చేస్తాను అని ఇచ్చినటువంటి భరోసా ఎక్కడ? నువ్వు అక్కడ కూర్చొని సీరియస్ అయిపోయి నాకు బీపీలు పెరిగిపోతాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి నీకు బీపీలు? నీకే బీపీ పెరిగితే మరి ఇంట్లో ఒక మనిషిని కోల్పోయి అసలు శవాలు ఎవరి కూడా గుర్తుపట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి వాళ్ళు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు నీకు గొడవగా ఉండేనంటే ఇంకా నువ్వు ఏం నాయకుడివి? నీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఎక్కడున్నాయి సార్? ఒక్కడు చూపించమనండి. ఆయన ఏంటి పక్కపక్క నవ్వుతున్నారు? కోటి రూపాయలు ఏంటి వాళ్ళు అడిగితే ఇచ్చేయాలని పక్కపక్క నవ్వుతున్నారు, పక్కన వాళ్ళతో జోకులు వేస్తున్నారు లోకేష్ గారు.
ఆయన వేస్తారు సార్, జోకులు వేస్తారు. ఆయనకి ఏంటంటే అదేదో కామెడీ షో లాగా, జబర్దస్త్లో షో లాగా అనిపించిందా మీకు? మీరు ఎందుకు వెళ్ళారు? 25 లక్షలు ఇవ్వడానికి నానా తంటాలు పడుతున్నారు. ఎక్స్గ్రేషియా ఏదో మీ హెరిటేజ్ నీ పాకెట్ లో నుంచి తీసేసినట్టు ఓ బిల్డప్ ఇచ్చి మాట్లాడుతున్నావు. 1 కోటి రూపాయలు అనౌన్స్ చేయలేవా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలన్నీ బయట రోడ్డు మీద పడతాయి సార్. కుటుంబాలలో ఉద్యోగాలు ఉండవు సార్. ఒక తండ్రి అనే వ్యక్తి చనిపోతే ఒక వీడియో చూసారో లేదో, ఒక తండ్రి చనిపోయే ముందు నాన్న తమ్ముడు కోసం మాట్లాడేటప్పుడు అమ్మతో గొడవ పెట్టుకోండి, అమ్మని బాగా చేసుకోండి, తమ్ముడితో గొడవ పెట్టుకోండి, బాగా చదువుకోండి అంటే చూడండి, చివరి నిమిషంలో కూడా ఓ తండ్రి చనిపోతున్నప్పుడు కూడా బాగా చదువుకోండిరా అని చెప్పి చెప్తున్నారు అని అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది సార్? ఎంత తాపత్రపడుతూ ఆ తండ్రి చనిపోయాడు. నీకు ఏ మాత్రం కన్సర్న్ ఉందా? మానవత్వం అనేది ఉందా? మానవత్వం అనేదే లేదు నీలో, ఒక్క కోసాను కూడా కనిపించలేదు. ఆ గతంలో పాలిమర్స్ కి సంబంధించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఇవ్వాలని ఓ పొలమని పరిగెత్తుకొని వచ్చారు. ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? దేనికి ఇవ్వలేకపోతున్నారు? 25 లక్షలు దేనికి పనికి వస్తాయి సార్? వాళ్ళు మెడికల్ కే అవుతాయి 50 లక్షల దాకా. మాడి మసైపోయారు, ఒళ్ళంతా 80% 90%. కొంతమందికి కాలిపోయింది, కొంతమంది మరణించారు. కేజీహెచ్ దగ్గరికి వెళ్ళమనండి, తెలుస్తుంది ఎంత మంది ఎవరి శవం ఎవరిదని తెలియకుండా అల్లాడిపోయి ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే ఒక ఆయన వస్తాడు, నాకు అవగాహనే లేదంటే. అవగాహన లేనప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? దేనికి వచ్చావు? సొగం నాలెడ్జ్ మాటలతో మాట్లాడడానికి ఏడ నువ్వు వచ్చి పోరాడి ప్రైవేటీకరణ ఆపావయ్యా? నాకు తెలియక అడుగుతాను. అంటే ప్రమాదం ఎలా జరిగిందో నేను చెప్పలేను అంటున్నారు. నాకు తెలియదు, నేను చెప్పలేను, నాకు అవగాహన లేదు, నన్ను అడిగితే ఎలా అంటున్నారు? పరిపాలన చేయడానికి నాకు అనుభవం లేదు, చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, నేను ఆయనకి బానిసత్వం చేస్తాను అంటారు. ప్రమాదం ఎలా జరిగిందయ్యా, అసలు దాన్ని ఏమన్నా గుర్తించారంటే నన్ను అడుగుతారు ఎందుకు, నాకేం సంబంధం, నాకు అవగాహన లేదు అని అంటారు. వాస్తవమే కదా, రెండు వాస్తవమే కదా. పాపం ఆయన ఓపెన్ గా చెప్తున్నారు. అదే అంటున్నాను సార్, పోలవరం కోసం అడిగితే నాకు అవగాహన లేదు, అనుభవం లేదు అంటివి. లేకపోతే పెట్టుబడులు ఏమైనా తీసుకొని వస్తారంటే నాకు అవగాహన లేదు, అనుభవం లేదు అని అంటివి. ఇవాళ స్టీల్ ప్లాంట్ లో టెక్నికల్ గా ఇష్యూలు జరిగాయి సార్, ఇంతమంది చనిపోయారంటే అవగాహన లేదు, అనుభవం లేదంటివి. ఎందుకు వచ్చావు మరి? అవగాహన అనుభవం లేనప్పుడు దేనికి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూడా శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళలాగా అక్కడ మీరు రాజకీయం చేసేది. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట మాట్లాడుతున్నారు. మీకు ఏం అర్హత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడడానికి? గతంలోనే సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి గారు చాలా క్లియర్ గా చెప్పారు కదా. ఆ వీడియోలు ఉంటే ఒకసారి వెయ్యండి సార్. ఆయన త్రూ మెయిల్ ద్వారా కానీ వీడియోస్ ద్వారా కానీ చెప్పారు కదా, ట్విట్టర్ ద్వారా కూడా చెప్పారు కదా. ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ ఆగింది అని చెంప చెల్లుమనేలాగా ఆ రోజు చెప్పారు కదా. అందుకే ఆగిందని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి రాసినటువంటి లెటర్లు లేవా? ఆయన అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాలు లేవా? ఏమి లేవని చెప్పేసి నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి చేశారు, కాంగ్రెస్ చేశారు, మధ్యలో టీడీపీ యాడిపోయింది సార్. టీడీపీ పోయినప్పుడు ఈయన ఆడున్నాడు, ఎక్కడ ఈయన వచ్చి చేశారు? వీళ్ళందరూ వస్తున్నారు వైజాగ్ కి, కనీసం హారన్ కూడా సైరన్ కూడా వేసుకోకుండా దొంగల్లాగా ఎయిర్పోర్ట్ కి పారిపోతున్నారు ఈ 2 సంవత్సరాల నుంచి. ఎందుకు పారిపోతున్నారని కొత్త విషయం చెప్తున్నారు దగ్గర. అయ్యో సార్, ఇది నిజం, ఇది వాస్తవం. 2 సంవత్సరాల నుంచి ఎవరైనా ఈ ప్రోటోకాల్ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి రాడిసన్ బ్లూ హోటల్లో ఉంటారు. అక్కడ నుంచి సైరన్ వేస్తే స్టీల్ ప్లాంట్ లో ఎంప్లాయీస్ అందరూ ధర్నా చేస్తున్న వాళ్ళు ఆపుతారని అర్ధరాత్రులలో పారిపోతున్నారు, సైరన్లు కూడా వేసుకోకుండా. మీరు ఇవాళ వచ్చి మేము ఉద్ధరిస్తాము, మిమ్మల్ని ఓదార్స్తాము అని అంటే ఎందుకు సార్ నమ్ముతారు? కార్మిక సంఘాలు అని అంటే మీకు అంత చులకన ఉందా? వాళ్ళు ప్రజాప్రతినిధుల దొంగల అర్ధరాత్రిలో పారిపోవడానికి మీరేం మాట్లాడతారా? మీరేం మాట్లాడారు నాకు అర్థం కావట్లేదు. నిజంగా జరుగుతుందా? అట్లా పారిపోతారా? వాళ్ళని దొంగల ప్రజాప్రతినిధుల, ప్రజలు ఓట్లేసి గెలిపించిన నాయకుల? నేను అదే అంటున్నా సార్, మీరు అలా నిజంగా పారిపోతున్నారా? నిజంగా పారిపోతున్నారు. కావాలంటే అక్కడ ధర్నా చేసిన వాళ్ళని అడగండి, మరి వాళ్ళు ఆపుతారు కదా. ఒక్కసారైనా ఆపారా? ఆపలేదు. ఎందుకు ఆపలేదు? వీళ్ళు అర్ధరాత్రి పూట్ల హారన్లు వేసుకోకుండా కామ్గా వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ లెక్కి వెళ్ళిపోతున్నారు. మొన్న రిషికొండ దగ్గర కూడా ఏదో పెంకు ఊడిపోయిందని వచ్చాడు. మరి అక్కడ పెంకు మీద ఉన్నటువంటి నీకు కన్సర్న్ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల మీద, కార్మికుల మీద చేస్తున్న ధర్నాల మీద లేదా సార్ ఆయనకి? ఇవాళ లోకేష్ బాబు గారిని అడుగుతున్నారు, మీరెవరు? ముఖ్యమంత్రి గారు యాడిపోయినరు, నువ్వు వచ్చి చెప్పేది ఏంది? విద్యాశాఖకి సంబంధించినటువంటి మంత్రివి, మీరు వచ్చి చెప్పేది ఏందండి? నాకు అర్థం కాదు. పరిశ్రమలకి సంబంధించినటువంటి ఆ మంత్రి ఉన్నాడా సార్? యాడిపోయింది ఆయన?
ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు వచ్చి అనౌన్స్మెంట్లు చేయడం ఏంది? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదు? మీరు ఇంకా ఒక వీడియో చూసారో లేదో నాకు తెలియదు. అక్కడ విలేకరులు ప్రశ్నించారు ఏమని, సార్ యాక్చువల్ గా ఎక్కువ మంది ఉండి చేయాల్సినటువంటి పని తక్కువ మంది చేయడం మూలాన పని భారం మూలాన ఇలా జరిగిందంటే ఏం చెప్పాడు తెలుసా సార్? తెలివిగా ఎక్కువ మంది ఉంటే ఈ ఇన్సిడెంట్ లో ఎక్కువ మంది చచ్చిపోయేవాళ్ళు కదా, తక్కువ మంది చచ్చిపోయారు. అన్ని ఉద్యోగాలు తొలగించారు కదంటే తొలగించి మంచి పని అయింది, లేకపోతే ఎక్కువ మంది చచ్చిపోయేవాళ్ళని చెప్తున్నారు లోకేష్ గారు. ఎంత వెటకారం సార్! ఒక మనిషి ప్రాణం అంటే ఒక నాయకుడివి, మళ్ళీ రేపేదో ముఖ్యమంత్రి అయిపోతామని చెప్పేసుకుంటున్నారంట అందరికి. ఇట్లాంటి నాయకుడిని నేనైతే విద్యాశాఖ మంత్రికి ఏం సంబంధం మేడం? విద్యాశాఖ మంత్రి ఎందుకు వచ్చారు? ముఖ్యమంత్రి సార్ విద్యాశాఖ కోసం హోంశాఖ మంత్రి ఎక్కడ? పరిశ్రమల శాఖ మంత్రి ఎక్కడ? కోసమేమో ఇంకో మంత్రి మాట్లాడతారు, పరిశ్రమల శాఖ మంత్రి ఎక్కడ? కోసమేమో విద్యాశాఖ మంత్రి మాట్లాడతారు. ఏంది అసలు మీకు ఎవరెవరికి ఏ శాఖలు ఇచ్చారో మీ శాఖల్ని మీరు చూసుకోరు, మీకు చాతనవదు. మళ్ళీ ఈడికి వచ్చేసి మీరు బీపీలు పెరిగిపోయి బీపీ టాబ్లెట్లు వేసుకోకుండా వచ్చేసి అందరి మీద అరిస్తే అది కూడా బాధితుల మీద ఎవడన్నా అరుస్తాడా? బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా బాధితుల మీద మీ అరుపులేంది నాకు అర్థం కావటం లేదు. 25 లక్షలు ఏం మీ సొమ్మ? మీ హెరిటేజ్ లో నుంచి తీసుకొచ్చిన నీ సొమ్మ నువ్వు ఇచ్చేవాడు, నీకేం అర్హత ఉంది? ₹1 ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎట్టి పరిస్థితిలో ₹1 ఇవ్వాల్సిందే. మా ఉత్తరాంధ్ర వాసులు, మా ఉత్తరాంధ్ర నాయకులు అందరం మేము డిమాండ్ చేస్తున్నాం, ₹1 అనౌన్స్ చేయాల్సిందే సార్. రైట్. ఆ ప్రమాదంలో శరీరం మొత్తం కాలిపోయినప్పుడు మీరు గుర్తు చేశారు ఒక వీడియో, ఒక తండ్రి తన పిల్లలకి చెబుతున్నాడు ఆ వీడియోలో. ఒకసారి ఆడియో వినండి. అసలు తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేపించరా, నువ్వు కూడా బాగా చేసినా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేపించరా, నువ్వు కూడా బాగా చేసినా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు. శరీరం మొత్తం కూడా కాలిపోయిన తర్వాత ఐస్ క్యూబ్స్ బాడీ అంతా పరిచి అతనికి ఏదో ఆయింట్మెంట్ కూడా రాసున్నారు. ప్రాణాలు పోతున్నటువంటి టైంలో తన కుమారుడికి చెప్తున్నాడు ఆయన, వర్మ పెద్ద కుమారుడికి చెప్తున్నాడు, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, తమ్ముడిని బాగా చదివించు, అమ్మని బాగా చూసుకో, ఉంటాను నాన్న. వాళ్ళ నాన్నకు కూడా చెప్తున్నటువంటి మాటలు. ఇలాంటి ప్రదేశానికి వెళ్ళి ఇంత ఘోరం జరిగిన సమయంలో లోకేష్ గారు వ్యవహరించిన తీరు, ఆయన వెటకారం, ఆయన సెటైర్లు, ఆయన నవ్వు, చిరునవ్వు, కోపం, అసహనం, ఒక్కొక్కరి మీద పెత్తనం, తరువాత అన్నిటికంటే ప్రధానమైనది పదవి ఇచ్చినటువంటి అహంకారం. ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయనేది ఈరోజు కార్మికులు చెబుతున్న మాట, నేనంటున్న మాట కాదు, కార్మికులు చెబుతున్న మాట. రైట్. ఒకసారి మనం మంత్రి రాజశేఖర్ గారితో మాట్లాడదాం. సార్, నేను ఒక ఆడియో వినిపించాను. నిజంగా గుండెలు పగిలిపోయేటటువంటి మాటలు. ఆ ప్రాణాలు పోతున్న సమయంలో తన కుటుంబం కోసం ఆయన పడుతున్నటువంటి ఆవేదన, తన బిడ్డలకు చివరిగా ఆయన చెబుతున్నటువంటి మాటలు వింటే ఎటువంటి వాళ్ళకైనా గుండె కరిగిపోతుంది. ఇటువంటి ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ఎవరు బాధ్యత వహించాలి? రాష్ట్ర ప్రభుత్వానికి అసలు బాధ్యతే లేదా? పోని వచ్చినటువంటి నాయకులు వ్యవహరించినటువంటి తీరు ఎలా ఉంది? ముందుగా ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న స్పీకర్స్కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మొన్న 8వ తేదీన జరిగిన సంఘటన చాలా దురదృష్టకర సంఘటన, విషాదకరమైనది, మహాఘోర ప్రమాదం ఇది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఇంత దారుణమైనటువంటి సంఘటన జరగలేదు. ఈ యొక్క ప్రమాదానికి కారణం ఖచ్చితంగా యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులదే అని చెప్పక తప్పదు. ఇది ప్రమాదం కాదు, ఇది ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేశాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. సజీవ దహనం చేశారు. ఇక్కడ 8 మంది స్పాట్లో చనిపోవడం జరిగింది. ఎందువల్ల జరిగింది ప్రమాదం? మాకు ప్రాథమికంగా మేము భావించింది ఏంటంటే, ఇక్కడ నాసిరకమైన మెటీరియల్, కోక్ కానీ ఫెర్రోయిల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా నాసిరకంగా వాడుతూ ఏదైతే ఆర్గాన్లో రిన్సింగ్ సక్రమంగా చేయకుండా ఇటు ఏదైతే కాల్షియము లేకపోతే అల్యూమినియము మ్యాంగనీసు ఇట్లాంటివన్నీ కలుపుతుంటారు.
ఇవన్నీ కలిపి అది ఒక లాడిల్లో వచ్చే బకెట్లో వచ్చేటప్పుడు దాన్ని ఒక 20-25 నిమిషాల పాటు కలపాలి. ఇది మనం అన్నం వండేటప్పుడు ఏ విధంగా అయితే అలా కలుపుతూ కొంతసేపు ఉడికిందా చేస్తుంటే కలుపుతుంటామో ఇట్లాంటిది చేయకుండా దాన్నేమో 2-3 నిమిషాల్లో ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకొని ఇన్ని హీట్లు రావాలని చెప్పేటువంటి దీంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సెక్రటరీ ఎవరైతే పాండ్రిక్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన చెప్పిన డైరెక్షన్లో ఇక్కడ చైర్మన్లు డైరెక్టర్లు ఫాలో అవుతున్నారు. ఈ ప్రమాదంలో ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు మంచి వాళ్ళు గట్టాలు కలుస్తున్నారు, కానీ ఇది రిలేషన్ ఎంప్లాయీ రిలేషన్లో ఎందుకు ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబాలను పరామర్శించలేదు, ఆ కుటుంబాలు ఎవరైతే కాలిపోయి ఉన్నారో శతగాత్రంలో వచ్చి చూడలేదు, ఆ శవాల దగ్గర కూడా రాకుండా అధికారులు ఎందుకు ముఖం చాటేశారు? అందువల్ల ఇది ముమ్మాటికి ఇది యాజమాన్య నిర్లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం మంత్రి గారు వచ్చారు, ఒకే సకాలంలో వచ్చారు, ఏదో చెప్పారు, కానీ అది కాదు కదా. ఇంతవరకు ఎందుకు అలాగా ఏ విధంగా జరిగింది, దీనికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి అవన్నీ కూడా చెప్పకుండా సరే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత ఎవరు కలిశారండి? కార్మిక సంఘాలు పిలిచారా? కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యారా? నిన్నెవరో వచ్చారు, నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి వచ్చారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు వచ్చారు. ఈ రోజు వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిశ్రమల శాఖ మంత్రి రాలేదు, కార్మిక మంత్రి రాలేదు, ఎవరు కూడా. ఈరోజు ఏ ఒక్కరు మేము ముఖ్యమంత్రి గారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు, వారు కూడా అనేక రకాలు పంపించారు. ఆ రోజు మీరు డిమాండ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పట్టుకెళ్తే వస్తామని చెప్పారు. ఈరోజు మీకు అధికారం వచ్చింది, మీరు చేయండి అని చెప్పేటువంటిది మేము ఆయన అభినందించినట్టు ఉంటుంది. రకరకాల అభ్యర్థన చేయడానికి కూడా మేము వెళ్ళడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏ రోజు మీరు పిలిచారా? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విశాఖపట్నం వస్తున్నారని నేను ప్రోగ్రాం చేసిన తర్వాత కార్మిక సంఘ నాయకులతో కూడా వచ్చి జరిగిన సంఘటన తెలుసుకోవడం కూడా జరిగింది. ఒక 40 నిమిషాల పాటు మాట్లాడారు, అనేక విషయాలు చెప్పడం జరిగింది. దీనికి ఏంటంటే ఈ ప్రమాదంలో ఖచ్చితంగా మేనేజ్మెంట్ నిర్లక్ష్యము, కేంద్ర ప్రభుత్వం ఒక సరైన తీరు వ్యవహరించకుండా ఇది నాసిరకమైనటువంటి మెటీరియల్ వాడి ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏదైతే బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఇది బాగా బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ స్టీల్ ప్లాంట్ కాబట్టి ఈ క్వాలిటీ స్టీల్ని దెబ్బతీయడానికి ఇది ఏదైతే ప్రైవేటీకరణ కుట్ర ఉంది కాబట్టి ఒక దొడ్డి మార్గంలో ఏదో పెట్టుబడిదారు వర్గాలకి ఈ స్టీల్ ప్లాంట్ అని అమ్మేయాలని చెప్పేటువంటి దీంతో ముందుకెళ్తున్నారు. అందువల్ల ఈ ప్రమాదం ఆ విధంగా జరిగి ఒక ప్రాణాలు కోల్పోయినారు 8 మంది అక్కడ. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే వినిపించిన వ్యక్తి పైడిరాజు. పరిశ్రమల మంత్రి రాలేదు, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కార్మిక మంత్రి రాలేదు, ముఖ్యమంత్రి గారు అసలే కన్నెత్తి చూడలేదు, అటువైపు రాలేదు, మంత్రి రాలేదు, పరిశ్రమల మంత్రి రాలేదు, ముఖ్యమంత్రి గారు రాలేదు. కానీ నా పాయింట్ ఏంటంటే ఇద్దరు వచ్చారు కదా, కాదు విద్యాశాఖ మంత్రి వచ్చారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. రావడం వల్ల కార్మికులకు కానీ బాధిత కుటుంబాలకు కానీ ఏమైనా భరోసా లభించిందా? ఏ భరోసా లేదు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటిది లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్టాండర్డ్గా నార్మల్గా జరిగేటువంటి ప్రధానమంత్రి సహాయం నుంచి చనిపోయిన 2 లక్షలు లేకపోతే శతగాత్రులకి 50,000 అన్నది అది కామన్గా వెళ్ళిపోయేది, స్టాండర్డ్ ప్రాక్టీస్ అది వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదే. 25 లక్షలు ఈరోజు ప్రకటింపజేశారు. ఈ 25 లక్షలు 2012లో 19 మంది చనిపోయినారు ఇక్కడ. ఆ రోజు 2012 జూన్ 11వ తారీఖున యాక్సిడెంట్ జరిగితే 25 లక్షలు కూడా ఆ రోజు కార్మిక సంఘాల యాజమాన్యంతో ఫైట్ చేసి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇది 2026. ఈ 2000 ఇంత ఘోరమైన ప్రమాదం ఎప్పుడు జరగలేదు. DNA టెస్టులు చేసి బోతుగా మసి అయిపోయింది. వారి తాలూకు ఎవరి బాడీ తెలియకపోతే DNA టెస్ట్ చేసి వారిని ఇప్పడం జరిగింది. ఇంత జరిగితే నేను వచ్చారు ఎవరు విద్యాశాఖ మంత్రితో, ఆయన కార్మిక శాఖ మంత్రి ఆయన పక్కన కనబడుతున్నట్టుంది. అయితే ఆయన ఏం పిలిచారా? కార్మిక సంఘాలు ఏమైనా పిలిచి ఒపీనియన్ అడిగాడా? కార్మికులు పిలిచి ఎవరైనా అడిగితే ఒక వెటకారం. ఏంటంటే ఇబ్బటిగా అహంభావం ఎక్కువైంది వాళ్ళకి. ఇష్టానుసారంగా ఎవరిని పడతాను. ఆయన ఎందుకు వచ్చినటువంటిప్పుడు కార్మిక సంఘాలుగా వచ్చారు, ప్రతినిధులు ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పెద్దలు వస్తే గెలిచి అధికారంలో వస్తే భరోసా కలుగుతుంది, భద్రత కలుగుతుందని చెప్పి ధైర్యం ఉంటుంది. ఆ విధంగా ప్రజాస్వామ్యం తాలూకా ప్రక్రియ అది. ఆ ప్రజాస్వామ్యంలో మరి మీరెందుకు వచ్చినట్టు? కార్మిక సంఘ నాయకులు కూడా ఎవరైనా తరపున రిప్రజెంట్ చేస్తారు కార్మిక సంక్షేమం కోసం. కర్మాగార మీ కుటుంబాల్లో ఎవరో మీరు ఎందుకు వచ్చారనేది అడుగుతారా? మనం అందరూ కార్మిక సంఘ నాయకులు అందరూ కుటుంబ సభ్యులే. కార్మిక సంఘాలకు అందరూ కూడా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా పనిచేసే కార్మిక సంఘాలు ఇక్కడ
వారికి ఉన్నటువంటి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతతో ఎప్పటికప్పుడు చేస్తున్నాం. ఈ బాధ్యతలో ఎక్కడైనా విస్మరించి ప్రయత్నం చేస్తున్నారా? ఏ రోజు మీరు మీటింగ్ పెట్టారా? ముఖ్యమంత్రి గారు కానీ పోనీ మీరు డిఫాక్టో ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు. ఏ రోజు వచ్చారు కార్మిక సంఘాలందరూ కూడా? మీరు ఏ కార్మిక శాఖ మంత్రి ఎక్కడికి వెళ్ళారు? పరిశ్రమ శాఖ మంత్రి ఎప్పుడైనా పిలిచారు ఎవరినైనా? ఇంత ప్రమాదం జరుగుతున్నాయి. ఇన్ని రోజుల నుంచి 2021 జనవరి 27వ నిర్ణయం తీసుకుంటే ఆ రోజు నుంచి మెయింటెనెన్స్ సక్రమంగా డబ్బులు మరి ప్యాకేజ్ వచ్చినా ఇవ్వడం లేదు, మీరు రా మెటీరియల్కి ఇవ్వడం లేదు, సేఫ్టీకి ఇవ్వడం లేదు, ఎక్విప్మెంట్ రిపేర్కి ఇవ్వడం లేదు, ఎంప్లాయీస్ వేజ్ రివిజన్ లేదు, ఇంకోటి వేజ్ రివిజన్ కాదు కదా, ఆఖరి ప్రొడక్షన్ లింక్ శాలరీ పెట్టి అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. గతంలో కష్టించి సాధించుకున్నటువంటి హెచ్ఆర్ఏ ఎత్తేసారు. క్వార్టర్స్లో 50 పైసలు ఉన్నదానికి 8.5 రూపాయలు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచేశారు. ఈ విధంగా ఎల్టీసీ లేవు, ఎల్ఎల్టీసీ లేవు, ఇన్సెంటివ్ ఏదైనా ఉత్పత్తి మీద ఇన్సెంటివ్ లింక్ ఉంటుంది తప్ప జీతం కాదు కదా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అయ్యాడంటే నాకు జాయిన్ అయితే ఇంత జీతం వస్తుందని చెప్పి ఆర్డర్లో మెన్షన్ చేస్తారు. ఈ ప్రొడక్షన్ లింక్ పెట్టి డిపార్ట్మెంట్ వైజ్ శాలరీస్ ఇవ్వడం ఎంత దారుణం ఏంటండి ఎక్కడ దేశంలో. ఈ విధంగా దీనికి ఖచ్చితంగా ముమ్మాటికి వాళ్ళది బాధ్యత. కళ్యాణ్ గారు కూడా ఆయన పిలవాలి, అందరినీ కూడా పిలిచి మాట్లాడండి అందరినీ కూడా. ఈ విధంగా లోకేష్ గారు కూడా మాట్లాడేది భావ్యం కూడా కాదు, పద్ధతి కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక మంత్రి హోదాలో ఇష్టానుసారంగా మాట్లాడితే బాధ్యత రాహిత్యంగా మాట్లాడేటువంటి అనుభవ రాహిత్యం ఇది. ముఖ్యమంత్రి గారు రావాలి. అసలు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నాం మేము. ఇంత ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్గా రావద్దా? ఇంత దుర్ఘటన ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక SMS CCDలో జరిగింది. అరగంట ముందు SMS 2 LPBలో 2లో కూడా జరిగింది. SMS 2లో కూడా లక్కీగా కార్మికులకు ఎవరికి ఏం అవ్వలేదు, కానీ ఎక్విప్మెంట్ కాలిపోయింది, వెహికల్స్ కాలిపోయినాయి, అధికారులు కానీ కార్మికుల తాలూకు బళ్ళు కార్లు కాలిపోయినాయి. మరి ఇప్పుడు దీనికే ఇంత బ్లాస్ట్ కేసు అయితే రేపు కార్బన్ మోనాక్సైడ్ లాంటిది లీకేజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు వారి కుటుంబాలే కాదు విశాఖపట్నం అంతా కూడా విశ్వాయి వస్తే వేలాది మంది చనిపోతారు. ఎక్కడ చేస్తారు? అందరినీ కూడా కేజీ మళ్ళీ మార్చిలో చూస్తారా? పోనీ ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ కూడా లేదు, మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటున్నారు, హాస్పిటల్ ప్రైవేటీకరణ అంటున్నారు. ఎక్కడ పెడతారు ట్రీట్మెంట్ అంతా కూడా? ఈ విధమైన నెగ్లిజెన్స్ మీరు చూపిస్తున్నారు. మేము అడిగింది ఏమడిగాం? 1 కోటి రూపాయలు ఇవ్వండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పాలిమర్స్ మీరు 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఎందుకు ఇక్కడ ఎవరు ప్రభుత్వం ఇవ్వాలని అడుగుతున్నాం. ఈరోజు 1 కోటి రూపాయలు ఇస్తే ప్రాణాలు వస్తాయి కాదు, కనీసం బాధ్యతగా మేనేజ్మెంట్ వ్యవహరిస్తుంది. ఇటువంటి సంఘటన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదన్నది అనే ఉద్దేశం ఉంటుందన్నమాట. రైట్, ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదన్నది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. పరిశ్రమల శాఖ మంత్రి జాడలేదు, కార్మిక శాఖ మంత్రి వచ్చారే కానీ యూనియన్ నాయకులతో మాట్లాడింది లేదు, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంది లేదు. ఆయన అందరితో పాటు వచ్చి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, 1.27 కోట్లు ఏదో ఒక్కొక్కరికి వస్తుందట, అంటే 1,20,00,000 వరకు వస్తుందట. వాళ్ళ PFలు కానీ గ్రాడ్యుటీ కానీ ఇతర వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు, వీటి గురించి మాట్లాడుతున్నారు లోకేష్ గారు, ఇతర నాయకులు మాట్లాడుతున్నారు. మీరు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇలా మాట్లాడడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక మాట అన్నారు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చేది ఏంటి? బోడీ. చాలా క్లియర్గా చెప్పారు కాంపన్సేషన్ విషయంలో. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారనేది ప్లే చేయండి సార్. కాంపన్సేషన్ విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు రైట్ఫుల్గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తూ ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాలా. ఆ తర్వాత కంపెనీనే మరో 25 లక్షలు ఇస్తూ ఉంది. అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తూ ఉంది. కేవలం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేవలం 2 లక్షల రూపాయలు అదనంగా ఎక్స్గ్రేషియా కింద వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 0 రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వడంలే. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ, అని అడుగుతా ఉన్నా.
రైట్. ఎందుకు అసలు రాష్ట్ర ప్రభుత్వం కాంపన్సేషన్ ఇవ్వకుండా చేతులు ఎత్తేసింది? నిన్న లోకేష్ గారు తప్పించుకొని పారిపోయారు. ఈ అంశాలపైన మాట్లాడదాం. కాంపన్సేషన్ అడిగితే లోకేష్ గారు స్పందించినటువంటి విధానం నాకు తెలిసి ఈ దేశంలో ఏ మంత్రి ఇలా స్పందించుండరు. కాకపోతే వాళ్ళ తండ్రి గారు సీఎం కాబట్టి ఆయన ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి అధికారం అనేది మన చేతికి వచ్చేసింది కాబట్టి మనం ఏమైనా మాట్లాడచ్చు అని అనుకుంటున్నారేమో, మాట్లాడేశారు. ఒకసారి క్లియర్గా విందాం. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎంత హేళనగా మాట్లాడుతున్నారు, ఎంత చులకనగా మాట్లాడుతున్నారు బాధిత కుటుంబాలను, కార్మికులను. ఒకసారి బయట ప్లే చేయండి. నారా లోకేష్ గారిది కాంపెన్సేషన్ అడిగితే ఏం మాట్లాడుతున్నారు? మీ కుటుంబంలో మాకు చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం. మాకు ఎందుకని వచ్చినాం? మీరు పని చేయట్లేదు. మీ కుటుంబంలో మాకు చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం. మాకు ఎందుకని వచ్చినాం? మీరు పని చేయట్లేదు. మీ కుటుంబంలో మాకు చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. వాళ్ళదేం పోయింది వాళ్ళు అడుగుతారు, చెప్పేసి వెళ్ళిపోతారు. వెటకారం చూశారు కదా. ఇక ఎల్జీ పాలిమర్స్ విషయం జరిగినప్పుడు, ఆ ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి అప్పటికప్పుడే పరిహారం ప్రకటించారు. దానిపైన ఆ రోజుల్లో ఇప్పుడు సుపుత్రుడు గారు ఏం మాట్లాడారు విన్నారు కదా. ₹1 కోటి ఇచ్చి తండ్రి గారు మాట్లాడిన మాటలు ఎంత అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు? నేను ₹1 కోటి ఇచ్చాను ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు, ₹1 కోటి ఈరోజు ఇవ్వండి ఒక్కొక్క కుటుంబానికి, బాధిత కుటుంబానికి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఇదే విషయాన్ని నారా లోకేష్ గారిని నిన్న ప్రెస్ మీట్లో విలేకరులు అడిగినప్పుడు కార్మికులు ఇలా అడుగుతున్నారంటే ఆయన అన్న మాటలు ₹1 ఇచ్చేసి చేతులు దులుపుకోవాలా అని అంటున్నారు. అయ్యా నారా లోకేష్ గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, స్టీల్ ప్లాంట్ అనేది, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మన ఆత్మ గౌరవానికి సంబంధించింది. అక్కడ పనిచేసేటటువంటి ప్రతి కార్మికుడు స్వేదం చిందిస్తూ ఆఖరికి ప్రాణాలు కోల్పోయారు. వారు మన బిడ్డలు. కానీ వాళ్ళకి ₹1 ఇస్తే ఇప్పటి వరకు చనిపోయింది 9 మంది చనిపోయారు సార్ ఈ ప్రమాదంలో, ఈరోజు మరణించిన వారితో కలిపి. అంటే మీకు అయ్యే ఖర్చు కేవలం ₹9 కోట్ల. కుటుంబానికి ₹1 ఇస్తే మీకు అయ్యే ఖర్చు ఎంత? ₹9 కోట్ల. అది ఇవ్వలేక వెటకారం చేస్తున్నారే మీరు ఆ కుటుంబాలను. వాళ్ళకేం అడుగుతారు? ఇచ్చేసి చేతులు దులుపుకోవాలని మాట్లాడుతున్నారే. కానీ పచ్చళ్ళ వ్యాపారం, చిట్టీల వ్యాపారం చేసుకునే రామోజీరావు తద్దినానికి ₹10 కోట్ల ఖర్చు పెట్టారు సార్ మీరు. అంతకంటే ₹1 కోటి తక్కువే అడుగుతున్నారు సార్. రామోజీరావు ఎవరు సార్? పచ్చళ్ళ వ్యాపారం చేసుకునే వ్యక్తికి ప్రభుత్వ సొమ్ముతో ఎందుకు తద్దినం పెట్టాలి? చిట్టీల వ్యాపారం చేసుకునేందుకు వ్యక్తికి ఎందుకు తద్దినంకి మనం ₹10 కోట్ల ఖర్చు పెట్టాలి? ప్రజాధనం ఖర్చు పెట్టాలి. ప్రజలు అడుగుతున్నారు, కార్మికులు అడుగుతున్నారు, బాధిత కుటుంబాలు అడుగుతున్నాయి. సమాధానం చెప్పండి సార్. ఆయన జర్నలిజం విలువలను పచ్చడి కింద చితగ్గొట్టేశారని ఆయన తద్దినానికి ₹10 కోట్ల ఖర్చు పెట్టారా? ఒకసారి ఆయన తద్దినానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ఒకసారి చూపించండి సార్. ఒకసారి చూపించండి. బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఇమ్మంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? వెటకారం చేస్తారా ఆ కుటుంబాలను? ఆ కుటుంబాల పట్ల వెటకారపు మాటలు మాట్లాడతారా? అదే రామోజీరావు గారికి అయితే ఇక్కడ చూడండి సార్, ఇది ఒక జీవో, ₹4,28,00,000 సంబంధించినటువంటి జీవో. ఇది కాకుండా రామోజీ సంస్మరణకు మొత్తం ₹10 కోట్ల ఖర్చు పెట్టారు సార్. సభ నిర్వహణకు ₹5 కోట్లు. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి జీవో, ఇది జీవో కాపీ. ప్రతి ఇంట్లో పెట్టుకోండి బాధిత కుటుంబాలు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఇది చూపించి అడగండి. ₹10 కోట్ల ఒక్క రామోజీరావు గారి సంస్మరణకు ఖర్చు పెట్టారు కదా సార్. ₹1 కోటి మాకు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారు? వెటకారపు మాటలు మాట్లాడుతున్నారని ప్రతి కుటుంబం నిలదీయండి. కార్మికులందరూ కూడా ఇది చేతిలో పట్టుకొని అడిగి చూడండి సార్. అప్పుడైనా మనసు మారుతుందేమో ఈ ప్రభుత్వానికి. సభ నిర్వహణకు ₹5 కోట్లు, ప్రభుత్వ యాడ్స్, ఇతర ఖర్చులకు మరో ₹5 కోట్లు. మొత్తం కలిపి ₹10 కోట్ల ప్రజాధనాన్ని ఒక్క రామోజీరావు సంస్మరణకు మీరు ఖర్చు పెడితే ₹1 కోటి లెక్కన 9 కుటుంబాలకు ₹9 కోట్ల ఇవ్వండి సార్ అని బతిమలు అడుగుతుంటే వాళ్ళదేం పోయింది అడుగుతారు, ఎందుకు ఇవ్వాలి, చేతులు దులుపుకోవాలా అని వెటకారంగా మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారు. ఏ రాష్ట్రానికి సంబంధించి అంత మహానుభావుడిగా కనిపిస్తున్నారా మీకు రామోజీరావు గారు? ఆ పేద కుటుంబాలు మీకు అంత చులకనగా కనిపిస్తున్నాయా? ఎస్, సీదిరి అప్పలరాజు గారు ₹1 కోటి పరిహారం ఒక్కో కుటుంబానికి
9 కోట్ల రూపాయలు సార్, జస్ట్ 9 కోట్ల రూపాయలు. ఇది ఇవ్వడానికి ఎన్ని వెటకారపు మాటలు మాట్లాడుతున్నారో మీరు విన్నారు. అదే రామోజీరావు గారి సంస్మరణకు 10 కోట్ల రూపాయలు చాలా సింపుల్గా ఖర్చు పెట్టేశారు. ఈశ్వర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. అలాగే కో పార్టిసిపెంట్ సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. నేడు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖచ్చితంగా బాధితుల్లో కొంత ధైర్యాన్ని నింపిందని నేనైతే అభిప్రాయపడుతూ, మొన్న జరిగినటువంటి పరిణామాలు ఈ రాష్ట్ర షాడో ముఖ్యమంత్రి డిఫాక్టో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు కార్మిక సంఘాల లీడర్లతో కానీ లేకపోతే బాధితుల విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ప్రవర్తించినటువంటి విధానం పూర్తిగా అబ్జెక్షన్బుల్. ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ సంబంధించినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు పరిహారం ఇస్తానన్నప్పుడు మీరు వీడియో మేబీ మీ దగ్గర ఉందో లేదో కానీ చంద్రబాబు గారు మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు 1 కోటి రూపాయలతో పోయినటువంటి ప్రాణాలు తిరిగి వచ్చేస్తాయా, 1 కోటి రూపాయలతో వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అయిపోతుందా, ఏమిటి ఇది ఎంత తక్కువ పరిహారం ఏంటని చెప్పి ఆయన అంత గట్టిగా డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదో లైక్ కంటి తుడుపు చర్యగా చెప్పడం కాదు, వాళ్ళు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగస్వామ్యంగా ఉన్నారు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ లో కూడాను చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యతగా ఉన్నారు. కాబట్టి ఏదైతే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి ఒక మోటోతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళ యొక్క నెగ్లిజెన్స్ కారణంగా, వాళ్ళ మోటో కారణంగానే ఈ రోజు ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగిందని చెప్పొచ్చు. మోటో లేకుండా మెయింటెనెన్స్ లో ఇష్యూస్ రావు. మోటో ఉంది కాబట్టి మెయింటెనెన్స్ లో ఇష్యూస్ వచ్చాయి. దాని వల్లనే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది అన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే నమ్ముతా ఉన్నారు. ఒకటి ఈశ్వర్ గారు, నేను సంతోషించినటువంటి విషయం ఏంటంటే అట్లీస్ట్ స్టీల్ ప్లాంట్ RINL అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. పొరపాటును కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండుంటే ఇదే లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా, చాలా గొప్పగా 99 పైసలు కాదు 9 పైసలకే ఇది ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళ సొంత మనుషులకి, వాళ్ళ బినామీలకి 100,000 కోట్లు కమిషన్ తీసుకొని కట్టబెట్టేటటువంటి పరిస్థితి నుంచి అట్లీస్ట్ ఈ రోజు స్టీల్ ప్లాంట్ సేవ్ అయింది అన్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. 1,000 కోట్లు విలువ చేసేటటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి చేతులు వచ్చినటువంటి చంద్రబాబుకి, 100,000 కోట్లు విలువ చేసేటటువంటి వైజాగ్ లో ఉన్నటువంటి భూముల్ని తన సొంత మనుషుల చేతిలో పెట్టడానికి చేతులు వచ్చినటువంటి చంద్రబాబుకి ఈ స్టీల్ ప్లాంట్ ఒక లెక్క అన్నటువంటిది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అభిప్రాయపడేటటువంటి స్థితిని వీళ్ళు కల్పించారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఒక ప్రాంప్ట్ నోట్ అన్నటువంటిది, జరిగినటువంటి సంఘటనలు ఏంటి, వీళ్ళు తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ రెస్క్యూ మెజర్స్ ఏంటి, లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఏంటి, ప్రైవేటైజేషన్ పైన వాళ్ళ ఖచ్చితమైనటువంటి స్టాండ్ ఏంటి, అలాగే బాధితులు ఏ రకంగా సహాయపడతారు అన్నటువంటి అంశం మీద ఒక ఇమ్మీడియట్ నోట్ అన్నటువంటి రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. నోట్ అయితే రిలీజ్ చేయకపోవడం అన్నటువంటిది చాలా దారుణం. ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ, లేదంటే నిన్న కొంతమంది అడిగారు ఎంతమంది ఉద్యోగుల్ని తొలగించారు, ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది, దీనివల్లే ప్రమాదం జరిగిందా అన్న దానిపైన కూడా ఒక ఎంక్వైరీ చేయాలి. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఏ సంవత్సరం నుంచి మొదలైంది, ఎంతమందిని తొలగించారు, ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులపై పడుతున్నటువంటి అదనపు భారం ఏంటి, ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేలాల్సిన అవసరం కదా కిషోర్ గారు. దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈ బ్లాస్ట్ ఫర్నేస్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా ఒక్కొక్క ఫర్నేస్ ని ప్రైవేట్ వ్యక్తులకి మేనేజ్మెంట్ కోసం ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ డిఫరెంట్ విభాగాలను కూడాను ప్రైవేట్ వ్యక్తులకి PPP మోడ్ లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ అంశంలో, గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అన్నటువంటి ఇప్పటికీ కూడా ఇతిమిద్దంగా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. నేను ఒకటే అర్థం చేసుకున్నాను, ఏదైతే మొన్న వీళ్ళు ఒక 10,000 కోట్లు పైబడి ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేశారో, ఆ ప్యాకేజ్ ఇచ్చి బ్యాంకర్స్ కు ఉన్నటువంటి డెబ్ట్స్ క్లియర్ చేసి ప్యూర్ గా తయారు చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. అప్పులతో ఉన్నటువంటి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా, అప్పులు లేకుండా
లాభాల్లోకి వచ్చే విధమైనటువంటి పరిస్థితి కల్పించి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. ఎందుచేతంటే పక్కనే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కోసం అని చెప్పి వీళ్ళు క్యాప్టివ్ మైన్స్ కేటాయించండి అని చెప్పి ఎంపీలందరూ మా రామ్మోహన్ నాయుడు అందరు కలిసి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మరి స్టీల్ ప్లాంట్ ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే ఇప్పటికీ కూడా కనీసం దీన్ని మైన్స్ కేటాయించండి అని అడగడానికి వీళ్ళు ఎవరికి నోరు రాకపోవడం అన్నటువంటి అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర ప్రజలు, విశాఖపట్నం వాసులు గ్రహించాలి. క్యాప్టివ్ మైన్స్ గురించి పోరాటం చేస్తాం ఢిల్లీలో. క్యాప్టివ్ మైన్స్ గురించి ఢిల్లీలో పోరాటం చేస్తాం. విశాఖపట్నం వాసులు నేనైతే కోరుతా ఉన్నాను. క్యాప్టివ్ మైన్స్ కోసం ఢిల్లీలో పోరాటం చేస్తాం. నా వెంట ఎవరైనా వస్తారా అంటే ఒక్క కార్మికుడు కూడా చేయెత్తలేదట. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పిలిచారట. మరి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని నన్ను అడిగితే మీరు పెద్దగా పరిగణలోకి తీసుకోకూడదని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఏంటంటే మనం మాట్లాడితే పెద్ద మాటలు అనిపిస్తాయి కానీ ఒక సంబంధం అంటే బాధ్యతగా ఉందనుకుని వెళ్ళినటువంటి వ్యక్తితో బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది. నాకు సంబంధం లేని డిపార్ట్మెంట్, నాకు అనుభవం లేదు, మీరు చంద్రబాబుతోనే తేల్చుకోండి అంటే అమాత్రం దానికి మీరు ఊడిగిం చేయడం ఎందుకని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. అట్ ద సేమ్ టైం వైసీపీ గవర్నమెంట్ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్, మధ్యలో మరి తెలుగుదేశం గవర్నమెంట్ లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ కి వైసీపీ గవర్నమెంట్ మధ్యలో 14-19లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కదా. 2004 ముందు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కదా. ఆయన ఎందుకు అంత చూస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలు ఎవరికి అర్థం కావడం లేదు. మధ్యలో కొంచెం అల్జిమర్స్ ఉంది, అంతకు ముందు ఉంది, తర్వాత విషయాలు గుర్తున్నాయి, మధ్యలో విషయాలకు మాత్రమే అసలు టీడీపీ అని ఉంటే ఆయనకి కనబడటం లేదు అన్నటువంటిది చాలా బాధాకరం. ఇది సగటు జనసేన పార్టీ కార్యకర్త కూడా ఆలోచిస్తా ఉన్నాడు, ఇలాగే ఆలోచిస్తా ఉన్నాడు. ఒక విషయం చెప్పండి సార్, 3,60,000 కోట్ల రూపాయల అప్పులు కేవలం 2 ఏళ్లలో చేసినటువంటి ఈ ప్రభుత్వం దగ్గర 9 కోట్ల రూపాయలు లేవా? అంత కష్టాల్లో ఉందా? అంత పేదరికంలో ఉందా? అంత దీనావస్థలో ఉందా? అంత దారుణ పరిస్థితిలో ఉందా? అంత అడుక్కు తినే పరిస్థితిలో ఉందా? మన దగ్గర 9 కోట్ల రూపాయలు లేవా? మీరు ఇందాక రామోజీరావు సంస్మరణ 10 కోట్లు అని అన్నారు కదా. మరి 10 రోజుల్లో యోగా డే అని అవుతుంది, దానికి చూడండి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు. 1 గంట యోగా కోసమని, 1 గంట ప్రభుత్వ ప్రోగ్రాం కోసమని ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు కూడా మీరు ఒకసారి దాన్ని కూడా మీరు ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వ ఆలోచన అంతా కూడా ఒకటే. ఈ ప్రభుత్వ ఆలోచన అంతా కూడా పేదల ఆలోచన, అంటే పేదలు ప్రజలు ఏ రకంగా అభివృద్ధి చెందుతారు అన్నటువంటి అంశం గురించి పక్కన పెట్టి మేము ఎలా అభివృద్ధి చెందుతాం, తెలుగుదేశం కార్యకర్తలు ఎలా అభివృద్ధి చెందుతారు అన్నటువంటి అంశాల మీద వాళ్ళకి ఫోకస్ తప్ప మరొకటి లేదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు జనాలకి ఆ కంపారిజన్ కూడా వస్తుంది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి 1 కోటి రూపాయలు పరిహారం ప్రకటించారు. కంపెనీ ఏమిస్తుంది, ఎప్పుడు ఇస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంత తీసుకుంటాము, ఇవన్నీ తర్వాత చూద్దాం, కానీ ముందుగా ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని. అప్పటి వరకు చరిత్రలో లేనిది ఎప్పుడు 1 కోటి రూపాయల పరిహారం అనేది ఎప్పుడూ రాలేదు. కానీ 1 కోటి రూపాయలు ప్రకటించి ఇచ్చి ఒక చరిత్ర సృష్టించారు. కానీ ఆ రోజు అన్ని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు కనీసం 1 కోటి రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వండి అని అడిగితే ఎందుకు వెటకారపు మాటలు మాట్లాడుతున్నారు? నిజంగానే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? వచ్చేది సరిపోతుంది, ఎలాగూ స్టీల్ ప్లాంట్ ఇస్తుంది, వాళ్ళకి రావాల్సిన గ్రాడ్యుటీనో పిఎఫ్ఓ లేకపోతే కేంద్రం నుంచి వచ్చే డబ్బులో సరిపోతాయని వదిలేస్తుందా? ఈశ్వర్ గారు, ఒక దుర్ఘటన లేదా ఒక విషాదం జరిగినప్పుడు బాధ్యత గల సమాజానికి కానీ, పౌర సమాజానికి కానీ, ప్రభుత్వానికి కానీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సాంకేతికంగా మాట్లాడితే కుదరదు. 1 కోటి రూపాయలనే అంశం ఎందుకు వచ్చింది? ఒక తీవ్రమైన హెచ్చరిక మేనేజ్మెంట్కి చేయాలి, ఆ బాధితులకి ఒక స్వాంతన తెలియజేయాలి, ధైర్యం తెలియజేయాలి. కేవలం మనం బాధితులను చూడకూడదు, ఆ బాధితులు చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా చూడాలి. ఈశ్వర్ గారు, నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి బహుశా మీరు కూడా వెళ్ళి ఉంటారు, నేను 2 సార్లు వెళ్ళాను విజిటర్స్ గా. కొన్ని డిపార్ట్మెంట్ పోవడానికి భయం వేసింది, అడిపోతే ఏమైపోతామో అని, అంటే జస్ట్ వెళ్ళి రావడానికి. అలాంటి చోట 24/7 ప్రాణాలని పనంగా పెట్టి అది ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ తన తోటి కార్మికుడు చనిపోతే రేపు నా పరిస్థితి అదే గానీ మీతో 10,000 మంది అనుకుంటారు. అది లోకేష్ గారు గుర్తించాలి. ఎందుకు లోకేష్ గారు ఒక మాట, ఆయన ఎవరంటే కార్మిక నాయకుడు, ఆయన ఆర్గ్యుమెంట్ చేసింది మీ ఇంట్లో కూడా చనిపోయినారంటే కార్మిక నాయకుడు పని ఏంటి? ఆ కార్మిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. అవును. విశాఖ స్టీల్ ప్లాంట్ నాయకుడు ఇక్కడ మన డిబేట్ లో ఉన్నారు, వారి దృష్టిలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మికులందరూ వాళ్ళ కుటుంబ సభ్యులే. ఆ మాటకి వస్తే ప్రపంచ కార్మికులందరూ కుటుంబ సభ్యులుగా భావిస్తాయి కార్మిక సంఘాలు.
కాబట్టి కార్మికులు, తోటి కార్మికుడు అక్కడ చనిపోతే తను వాళ్ళని చూసుకుంటారు, భయానికి గురవుతారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి నాకు రాకూడదు, నా చుట్టూ ఉన్న కార్మికులు రాకూడదనే వేదనతో వచ్చినటువంటి ఆ కోపాన్ని అక్కడికి వెళ్ళిన బాధ్యత గల మంత్రులైనా ఎవరైనా భరించాలి. ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలి, సంబంధాలు అవగాహన చూడాల్సింది. కాబట్టి బాధ చెప్తారు, ఆవేదన చేస్తారు, ఇవన్నిటిని వినాలి కదా. కాబట్టి విని చెప్పితే ఒకటి వారు అర్థం చేసుకోవాలి. రెండోది, ₹1 కోటి కానీ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ ఎందుకు జగన్ గారు అయ్యారంటే, ఈ ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఇట్లాంటి భారీ పరిశ్రమల్లో కానీ ఇట్లాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నప్పుడు ప్రమాదాన్ని ఊహించినంత జరిగిపోతాయి, ప్రాణాలు పోతాయి, ఊహించలేని పరిణామాలు జరుగుతాయి. కాబట్టి గట్టిగా హెచ్చరిక మేనేజ్మెంట్ కూడా చేయాలని, అదేవిధంగా వాళ్ళకి కూడా మేము ఉంటాం, సమాజం మీతో భయపడద్దండి అని చెప్పి భరోసా ఇవ్వడం కోసం, వాళ్ళు చూస్తున్నటువంటి వేలాది కార్మికులకు కూడా మనం పనిచేయాలి, ఏం కాదు ప్రభుత్వం మనకుంది అనే నమ్మకాన్ని కలిగించడం కోసం ఇది ప్రభుత్వ బహుముఖ బాధ్యతగా ఉంటుందన్న విషయం లోకేష్ గారు గుర్తించాలి. మీ కుటుంబం, మనం ఎందుకు వచ్చాం టెక్నికల్ గా ఆలోచన, లోకేష్ గారు కూడా మంత్రిగా ఎందుకు వచ్చారు, బాధ్యత గల మంత్రి కాబట్టి వచ్చారు మీరు, అది లేదు. రెండోది, ఈ సందర్భం లేకుండా ఈ టీం ఏంటి ఈశ్వర్ గారు, క్రికెట్ టీం క్యాప్టెన్ వచ్చాడా? కానీ లోకేష్ గారు ఒక నిజాన్ని ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ స్టేడియంలో 11 మందితో కూడుకున్నటువంటి క్రికెట్ టీం ఆట ఆడుతుంది, మిగతా 1,00,000 మంది ప్రేక్షకులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ క్రికెట్ ఆడుతుంటే కూటమి వాళ్ళు ప్రేక్షకుల్లో చూడదలుచుకుంటే చూడండి. చాలా బాగా చెప్పారు. కాబట్టి క్రికెట్ టీంలో 11 ఉంటారు, 100 మంది ఉంటారు, క్రికెట్ టీం అంటారు, ప్రేక్షకులు అంటారు. కాబట్టి సందర్భం లేకుండా ఏది పడితే మాట్లాడితే రివర్స్ అవుతుందన్న విషయం వారు గుర్తిస్తే మంచిది. రైట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.